కాంగ్రెస్ కోటేస్తే మన కన్ను మనం పొడుగుచున్నట్టే అన్నారు కేటీఆర్. మోసపూరిత హామీలతో 24 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. పేదలంటే లెక్కలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలెట్టాలని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవ్వాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్తో సమావేశమైన కేటీఆర్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత పోటీ చేస్తారని ప్రకటించారు. ఆమె గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి ఈ సేవలు అందించడానికి ముందుకు వచ్చినారు. కానీ దురదృష్టం తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసిండు అన్నట్టు మంచి 5 ఏళ్లు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడ్డాం. అందరం కూడా ఎట్లెట్లా అని చెప్పి పరేషాన్ అయిపోయిన పరిస్థితి. ఇలా సునీతమ్మ ఒక దిక్కు తిరుగుతున్నది, అలా 2 పిల్లలు దిక్కు తిరుగుతున్నారు, ఆడపిల్లలు మొత్తం గల్లి గల్లి తిరుగుతున్నారు. అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు గోపిని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తుండు, 1,00,000 మీకు సరిపోతుంది, మీరుకెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా, లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా, ఆవిడ నమ్ముతలేడా, తులం బంగారం మాయమైపోయింది, ఆ ₹1,00,000 ఈయనకి కూడా కింద మీద పడుతున్నారు. మరి ఇక్కడ పోయినా ఇలా హైదరాబాద్ లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎందుకు? ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టడే ఉన్నది, ఇంకేం లేదు. కాంగ్రెస్ వాళ్ళకు అడ్డుమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2,00,000 ఇల్లు కట్టి ఇవ్వడం వద్దనడా? కేసీఆర్ 1,00,000 పట్టాలి ఇస్తే నువ్వు 2,00,000 పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కులగొడతా, మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే చురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయప్రయాత్ర మొదలు కావాలి.